ప్రభుత్వానికి అందజేశారు. అయితే దీనిపై ఆరోపణలు వచ్చాయి. ఎందుకంటే బీసీ ఘోష్ కమిషన్ అంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నియమించింది కాబట్టి వాళ్ళకు అనుకూలంగా నివేదిక అంటూ కూడా ఇటు టీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు చేస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇటు అసెంబ్లీలో పెట్టి మొత్తం వ్యవహారాలన్నీ దీంట్లో ఎవరు బాధ్యులు, దీంట్లో ఏం జరిగింది అనే వాస్తవాలన్నీ ప్రజలకు తెలియజేస్తామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. దీంతో ఈ నివేదికను ఆపాలంటూ కూడా ఇటు టీఆర్ఎస్ పార్టీ హైకోర్టులో ఆశ్రయించడం జరిగింది. హైకోర్టులో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని చెప్పేసి కోరినప్పటికీ దీనిపై సుదీర్ఘ వాదనలు జరిగాయి. వాదనల తర్వాత అంటే చర్యలు ముందు అంటే బాధ్యులపై ముందుగా చర్యలు తీసుకుంటారా లేకపోతే తర్వాత చర్యలు తీసుకుంటారా, అసెంబ్లీలో పెట్టడానికి చర్యలు తీసుకుంటారా అని చెప్పేసి హైకోర్టు ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో పెట్టిన తర్వాత చర్యలు తీసుకుంటామన్నారు. కాబట్టి ఇప్పుడు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేసి కాళేశ్వరం కమిషన్ నివేదిక ఏదైతుందో ఈ నివేదికని అసెంబ్లీలో ప్రవేశపెట్టి మొత్తం దీంట్లో ఉన్న వాస్తవాలు ఏంటి, ఏ అంశాలపై ఘోష్ కమిషన్ నివేదిక ఇచ్చిందన్నిటికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మొత్తం వివరాలను ప్రజలకు వివరిస్తారు. అదేవిధంగా మొత్తం అదే సమాజం తెలంగాణ సమాజం అంతా కూడా దీనికి సంబంధించి మొత్తం తెలియాలి, వాస్తవాలు తెలియాలి అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు. అందులో భాగంగా అసెంబ్లీ సమావేశాల్లో ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. మరోవైపు టీఆర్ఎస్ పార్టీ కూడా అదే స్థాయిలో అంటే కాళేశ్వరం కమిషన్ నివేదిక పేరుతో తమపై బురద జల్లే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది కాబట్టి దాన్ని
ఇది తిప్పికొట్టేందుకు తమ వంతు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. దీనిలో భాగంగానే అంటే ఈ రోజు రేపటి నుంచి సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఈ రోజు ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో హరీష్ రావు, కేటీఆర్ అదేవిధంగా పార్టీకి సంబంధించిన కీలక నేతలంతా కూడా భేటీ అయ్యారు. కాళేశ్వరం కమిషన్ నివేదిక ప్రభుత్వం రేపు అసెంబ్లీలో ప్రవేశపెడుతుంది కాబట్టి దానిపై ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే దానికి సంబంధించి కేసీఆర్ పార్టీ నేతలందరికీ దిశానిర్దేశం చేశారు. మరోవైపు పార్టీకి సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలు కొద్దిసేపు క్రితం స్పీకర్ ను కూడా కలిశారు. తమకు కూడా అంటే రేపు అసెంబ్లీలో ప్రవేశపెడుతున్న కమిషన్ నివేదిక ఏదైతే ఉందో ఆ నివేదికపై తమకు కూడా మాట్లాడే అవకాశం కల్పించాలి. అదేవిధంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అంటే కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన వాస్తవాలన్నీ ప్రజలకు తెలియాలంటే కమిషన్ నివేదిక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తో పాటు తమ పార్టీ నుంచి కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి కోరారు. అయితే దీనిపై స్పీకర్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు మాట్లాడుతూ కూడా రేపు జరిగే అసెంబ్లీ సమావేశాలు ఏదైతే ఉన్నాయో కాళేశ్వరం కమిషన్ నివేదిక కానీ అదేవిధంగా బీసీ రిజర్వేషన్ల అంశం దీనికి సంబంధించి సభలో గట్టిగా నిలదీస్తాము, ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే కేసీఆర్ సమావేశాలకు వస్తారా అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నేతలతో మాట్లాడినప్పుడు మాత్రం దీనిపై చర్చ జరుగుతున్న సందర్భంగా కేసీఆర్ రావాల్సిన అవసరం లేదు, తాము ఉంటే సరిపోతున్నట్టు కూడా కొంతమంది నేతలు వ్యాఖ్యానించిన పరిస్థితి ఉంది. మొత్తం చూసుకుంటే రేపు జరిగే అసెంబ్లీ సమావేశాలు కేసీఆర్ అయితే దూరంగా ఉంటున్నట్టుగా సమాచారం అందుతుంది. మరోవైపు బీసీల రిజర్వేషన్ అంశం అనేది చాలా కీలకంగా మారిందని చెప్పచ్చు. ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలంటే కంపల్సరీగా బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. అందులో భాగంగా గత అసెంబ్లీ సమావేశంలో దానికి సంబంధించి ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. అయితే ఆర్డినెన్స్ సంబంధించి గవర్నర్ దగ్గర నుంచి రాష్ట్రపతికి వెళ్ళింది, అక్కడ పెండింగ్ లో ఉంది. తర్వాత దీనికి సంబంధించి ఒక ప్రత్యేక చట్టం తీసుకొచ్చేసి దాన్ని కూడా ఆమోదించాలని చెప్పేసి ప్రయత్నించినప్పటికీ అది కూడా ప్రస్తుతానికి పెండింగ్ లోనే ఉంది. ఈ నేపథ్యంలో ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి హైకోర్టులో ఒక పిటిషన్ అంటే ఏదైతే గతంలో ఇచ్చిన పిటిషన్ ఉందో ఆ పిటిషన్ సంబంధించి హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది. అక్టోబర్ 31 ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ఆ అంశంపై ఏ విధంగా ముందుకు వెళ్ళాలి ఏంటనే దానిపై కూడా అసెంబ్లీలో చర్చించి ఆ తర్వాత రిజర్వేషన్ల అంశంపై ఒక నిర్ణయం అవకాశం ఉంటుంది. మొత్తంగా చూసుకుంటే ఇప్పుడు 3 రోజులు రైట్. థ్యాంక్ యూ రామ్ నరేష్. సో మొత్తం చూసుకుంటే ఇదొక బీఆర్ఎస్ కు కూడా యూరియా సంబంధించి అలాగే వరద నష్టంపై అలాగే ఎమ్మెల్యేల ఫిరాయింపుల అంశంపై కూడా రేపు అసెంబ్లీ సమావేశాలు ప్రశ్నించేందుకు కూడా మొత్తానికి అస్త్రాలన్నీ సిద్ధం చేసుకుంది. మరోపక్కన కాంగ్రెస్ కూడా ఈ యొక్క కాళేశ్వరం విషయంలో ఈ యొక్క బీఆర్ఎస్ యొక్క వైఫల్యం అలాగే కేసీఆర్ ఈ యొక్క ఇందులో అక్రమాలకి అవినీతికి పాల్పడ్డారు, బీఆర్ఎస్ పార్టీ పాల్పడిందనే వేలో కూడా కాంగ్రెస్ కూడా దృష్టి సారిస్తోంది. మరోపక్కన రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో రిజర్వేషన్ బీసీలకి 42% రిజర్వేషన్ అంశంపై కూడా మరి ఇప్పటివరకు కూడా కేంద్రం దృష్టికి తీసుకువెళ్ళినా కూడా అక్కడి నుంచి ఎక్కడా కూడా అనుమతి రాలేని పక్షంలో రాష్ట్రపతి నుంచి కానీ అలాగే గవర్నర్ సంబంధించిన విషయంలో కూడా ఒక న్యాయ నిపుణులతో కూడా చర్చలు జరుపుతున్నారు. ముఖ్యంగా ఒక స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్లు ఇవ్వడం అంశంలో ఒక రిజర్వేషన్లు అంటే దీనికి ప్రత్యేకంగా ఒక జీవోని తీసుకొచ్చి ఆ విధంగా ఎన్నికలు నిర్వహించాలన్నా లేదా కేంద్రం ఆమోద ముద్ర ఇప్పటివరకు వేయలేదు కాబట్టి అప్పటి వరకు వేచి చూడాలా లేదా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలా అన్న వేలో కూడా న్యాయ నిపుణులతో కాంగ్రెస్ మొత్తానికి దృష్టి సారించింది. మొత్తానికి రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశాలకి బీఆర్ఎస్, కాంగ్రెస్ అలాగే బీజేపీ కూడా అస్త్రాలన్నీ సిద్ధం చేసుకుంది. రేపు ఇప్పటి వరకు సమావేశాలు జరిగిన ఒక లెక్క, రేపు 4 రోజుల పాటు జరిగే సమావేశాలు మరొక లెక్కలాగా కనిపిస్తుంది. సో ఇదే అంశానికి సంబంధించి మనకు మరింత ఇన్ఫర్మేషన్ మా ప్లానింగ్ ఎడిటర్ సురేష్ అందిస్తారు. సురేష్ గారు, ఏంటి ఎలా ఉండబోతోంది? కాంగ్రెస్ బీఆర్ఎస్ని ఇరుకున పెట్టడానికి కాళేశ్వరం కమిషన్ నివేదికనే మొత్తానికి అస్త్రంగా ప్రయోగించబోతోంది. దీన్ని బీఆర్ఎస్ ఎలా ఎదుర్కోబోతోందంటారు? సీతారామరాజు గారు, మీకు తెలుసు అంటే రేపు జరిగే ప్రధానంగా అసలు అంటే వర్షాకాల సమావేశాలు ఉంటాయి కానీ బట్ రేపు ప్రధానంగా దీని కాళేశ్వరం రిపోర్టు పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ ని అసెంబ్లీ ముందు పెట్టడం కోసమే ఈ ప్రధానంగా ఈ సమావేశాలు అని చెప్పొచ్చు. అంటే 3 గానీ 4 రోజులు కానీ జరిగే అవకాశం ఉంది. రేపు మధ్యాహ్నం 1 గంటకి కేబినెట్ మీటింగ్ ఉంటుంది. ఆ కేబినెట్ లో తీర్మానం తర్వాత దాన్ని అసెంబ్లీలో అంటే పీసీ ఘోష్ కమిషన్ మీకు తెలుసు
ఆ పీసీ ఘోష్ కమిషన్ దాదాపు 400 పేజీలు ఉంటే దాని మీద ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ ఇచ్చిన ఫైండింగ్స్ నే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో కేబినెట్ మీటింగ్ అయిన తర్వాత పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో చెప్పారు. అయితే ఇప్పుడు పూర్తి రిపోర్ట్ అనేది అసెంబ్లీ ముందు ఉంచబోతున్నారు. ఇంకా కేసీఆర్ గారు మన హరీష్ రావు గారు కూడా మీకు తెలుసు, ఇద్దరు కూడా మనకి హైకోర్టుకి వెళ్ళి అసలు కమిషన్ నివేదికను కొట్టేయమంటే హైకోర్టు అడిగిన దాని మీద చెప్పారు. ఏంటంటే అసెంబ్లీలో చర్చ తర్వాతనే తదుపరి చర్యలు ఉంటాయని చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి అసెంబ్లీలో ప్రవేశపెట్టడం, తర్వాత పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రేవంత్ రెడ్డి గారు మీకు తెలుసు లైవ్ అసెంబ్లీ సెషన్స్ అనేది లైవ్ వస్తాయి. కాబట్టి ప్రజల్లోకి ఏమి రిపోర్ట్ లో ఏముంది, కేసీఆర్ గారిని ఎలా తప్పుపట్టారు, మీకు తెలుసు కమిషన్ ఫైండింగ్స్ లో కర్త కర్మ అంటే ప్లానింగ్ కానీ డిజైనింగ్ కానీ లేకపోతే మనకి అన్నిటికీ కూడా బాధ్యులు, ల్యాప్సెస్ కి బాధ్యులు. ఇవాళ 1,00,000 కోట్ల రూపాయల ఆ ప్రాజెక్ట్ అలా కావడానికి ప్రధానమైన బాధ్యుడు కేసీఆర్, హరీష్ రావు అని చెప్పి చాలా స్పష్టంగా కమిషన్ నివేదిక ఇచ్చిన నేపథ్యంలోనే దాన్ని టేబుల్ చేయబోతున్నారు. తర్వాత లైవ్ సెషన్స్, అసెంబ్లీ సెషన్స్ లైవ్. కాబట్టి మనకి రేవంత్ రెడ్డి గారు ఇచ్చే ప్రెజెంటేషన్ అంతా కూడా జనంలోకి ఫ్రీగా వెళ్ళిపోతుంది. అందుకని బీఆర్ఎస్ ఏంటంటే మేము ఇచ్చేది, హరీష్ రావు గారు ఆల్రెడీ ఆయన కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. కాకపోతే అదే సమయంలో అసెంబ్లీలో రికార్డెడ్ గా ఉండాలి కాబట్టి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ మేము కూడా ఇవ్వడానికి మాకు సమయం ఇవ్వండి అని నేను సెక్రటరీకి ఇస్తే సెక్రటరీ గారు పిటిషన్ తీసుకోవడానికి ఆయన నిరాకరించారు. ప్రధానంగా దీని మీదనే చర్చ జరగబోతుంది. మొత్తం మీద ఎవరెవరు అంటే ఓన్లీ ఆ మేడిగడ్డ, అన్నారం, సుందీళ్ల బ్యారేజీల గురించే మొన్న అవుట్ లైన్ గా ఆ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక వివరాలు వెల్లడించారు. ఇప్పుడు ఇంకా ఎవరెవరు బాధ్యులు, 1,00,000 కోట్లు అసలు ఎటుల్లాయి ఏమిటి అనేది ఆ పూర్తి కమిటీ నివేదిక చూస్తే రేపు తెలిసే అవకాశం ఉంటుంది సీతారామస్ గారు. ఇక అదే సమయంలో 42% స్థానిక సంస్థల 42% రిజర్వేషన్స్ దాని మీద ఒక తీర్మానంగానే దయచేసి చేసే అవకాశం ఉంది. మీకు తెలిసి ప్రొఫెసర్ కోదండరామ్ గారు కూడా ఇంకా అమీర్ ఖాన్ గారు కూడా వాళ్ళిద్దరు ఎమ్మెల్సీలని సుప్రీంకోర్టు కూడా చేసిన నేపథ్యంలో దాని మీద కూడా ఒక తీర్మానం ఆమోదించే అవకాశం. అయితే కౌంటర్ గా బీఆర్ఎస్ మాత్రం ఒకవైపు ఇందులో ఏం లేదు, ఓన్లీ నిన్న మీకు ప్రశాంత్ రెడ్డి గారు చెప్పారు కేవలం 2 పిల్లర్స్ కుంగాయి, 1,00,000 కోట్ల దానికి అసలు వాటర్ ఉపయోగించుకునే అవకాశం ఉంది కానీ ఉపయోగించుకోవట్లేదు, రాజకీయ కక్షతోటి ఇవన్నీ చేస్తున్నారని వేముల ప్రశాంత్ రెడ్డి గారు చెప్పారు. అదే వాదన వినిపిస్తూ ఇందులో ఏం లేదు, ఇది కావాలని కాంగ్రెస్ పార్టీ దురుద్దేశంగా చెప్తాం పాటు ఫిరాయింపు ఎవరైతే సుప్రీంకోర్టు చెప్పింది ఏంటంటే 3 నెలల్లో స్పీకర్ గారు ఈ ఫిరాయింపుల మీద డిసిషన్ తీసుకోవాలి. కాబట్టి ఆ 10 మంది మీద చర్య దాని మీద బీఆర్ఎస్ పట్టుబట్టే అవకాశం ఉంది ఈ అంశం మీద. అందుకని రేపు ఒక రకంగా టర్నింగ్ పాయింట్ అంటే తెలంగాణ కాళేశ్వరం పరంగా చూసుకుంటే ఒక టర్నింగ్ పాయింట్ కింద చూడవచ్చు. పెట్టిన తర్వాత తదుపరి చర్యలు, ఇప్పుడు నెక్స్ట్ చర్యలు మొన్నటి వరకు ఏంటి, అందుకని కేసీఆర్ గారు కూడా ఏదైనా యాక్షన్ తీసుకుంటారేమో ఈ లోపు అనే అభిప్రాయంతో ఆయన చెప్తే ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది, ఏజీ ద్వారా చెప్పింది, లిఖితపూర్వకంగా ఇచ్చింది. అసెంబ్లీలో చర్చ తర్వాతనే తదుపరి చర్యలు ఉంటాయని చెప్పి స్పష్టంగా చెప్పారు. కాబట్టి ఈ చర్యల తర్వాత మరి ఇంత ఫైండింగ్, ఇంత మరి 1,00,000 కోట్ల ప్రాజెక్టుకు బాధ్యులైన మీద కేసీఆర్ గారి మీద కానీ హరీష్ రావు గారి మీద కానీ లేదంటే ఈటెల రాజేందర్ గారి మీద ఎవరి మీద ఇంకా కొంతమంది అధికారులు కూడా ఇందులో నాటి జోషి గారు కానీ ఇతర అధికారులు కూడా బాధ్యులు చేశారు. కాబట్టి వాళ్ళందరి మీద చర్యలు అనేది ఈ చర్చ తర్వాతనే ఉండే అవకాశం ఉంది. సీతారామస్ గారు. రైట్, థ్యాంక్ యూ సురేష్ గారు. రేపు జరగబోయే సమావేశాలు హాట్గా సాగే అవకాశం ఉంది. ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై కమిషన్ ఇచ్చిన నివేదికపైనే చర్చ జరగనుంది. ఇదే అంశానికి సంబంధించి మనకి మరింత ఇన్ఫర్మేషన్ మా కరెస్పాండెంట్ హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ, కాళేశ్వరం ప్రాజెక్టుపై చర్చించేందుకే ఈ సమావేశాలు అని చెప్పని బీఆర్ఎస్ వాదిస్తోంది. కాంగ్రెస్ కూడా
కావాలని అంటే ఒక ఈ అంశం మీదే మొత్తానికి బీఆర్ఎస్ ఇరుకుని పెట్టేందుకే ఈ సమావేశం నిర్వహిస్తున్నామని చెప్పని తెలుస్తోంది. ఏమంటారు? సీతారామరాజు, రేపు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. అయితే ప్రధానంగా ఈ యొక్క సమావేశాలకు సంబంధించి కాళేశ్వరం కమిషన్ ఏదైతే రిపోర్ట్ ఇచ్చిందో ఆ రిపోర్టు ప్రధాన ఎజెండాగా ఈ యొక్క సమావేశం జరుగుతుంది. అంతేకాకుండా బీసీ రిజర్వేషన్ల పైన కూడా ఈ యొక్క సమావేశంలో అయితే చర్చ జరుగుతుంది. అయితే రేపు అసెంబ్లీ రేపు ఉదయం 10:30 ప్రారంభంగా మొదటగా ఎవరైతే శాసనసభ్యులు అంటే మాగంటి గోపీనాథ్ చనిపోయారు, సో ఈ నేపథ్యంలో ఆయనకు నివాళులర్పిస్తూ తీర్మానం ప్రవేశపెట్టిన అనంతరం బీఎస్సీ సమావేశం జరుగుతుంది. దాదాపుగా 5 రోజుల పాటు ఈ యొక్క సమావేశాలు కొనసాగించే అవకాశం ఉన్నట్టుగా అయితే సమాచారం అందుతుంది. అయితే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఏదైతే పీసీ ఘోష్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క పీసీ ఘోష్ నియమించడం జరిగింది. దాదాపు 665 పేజీల నివేదిక ప్రభుత్వానికి సమర్పించింది. ఈ యొక్క నివేదిక పైన ఆ సమ్మరీ కోసం కూడా అధికారులతో కూడిన కమిటీ కూడా వేయడం జరిగింది. ఈ యొక్క రిపోర్టును కూడా ప్రభుత్వానికి చేరవేయడం. అయితే రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఈ యొక్క 655 పేజీల నివేదికను ప్రవేశపెట్టనున్నారు. ప్రవేశపెట్టి దీనిపైన సీఎం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి శాసనసభ సభ్యులందరికీ కూడా వివరించే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా ప్రభుత్వంలో తప్పిదాలను కేసీఆర్ తీరును ఎండగట్టే విధంగా ఈ యొక్క సమావేశంలో కాంగ్రెస్ పార్టీ తన యొక్క ఈ యొక్క సమావేశంలో అయితే చర్చ చేయనుంది. ప్రధానంగా ఏదైతే ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఈ యొక్క తప్పిదాలు ఏవైతే ఉంటాయో తప్పిదాలను మొత్తంగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అయితే వివరించినారు. ఈ నివేదికలో పొందుపరిచినట్టుగా ఏదైతే ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి డిజైనింగ్ లోపాలు, అదేవిధంగా వ్యయం పెరగడానికి కారణం, అదే కాకుండా ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి ప్రాజెక్టు మార్చడానికి కారణాలు ఏంటి అనే దానిపైన మొత్తంగా కూడా కమిషన్ నివేదిక ఇచ్చిన నేపథ్యంలో ఈ నివేదిక మొత్తంగా కూడా శాసనసభ సభ్యుల ముందైతే పెడుతున్నారు. అయితే మాకు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కి అవకాశం ఇవ్వాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ కూడా చెప్తున్న పరిస్థితి. అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా కేసీఆర్ సమావేశానికి వస్తే మాత్రం ఖచ్చితంగా మేము ఎంత సమయం కావాలంటే అంత సమయం ఇస్తామంటూ కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తున్న పరిస్థితి. అయితే ఈ కాళేశ్వరం కమిషన్ రిపోర్టుతో పాటు బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కూడా ప్రభుత్వం ముందు ఇప్పటికే 3 ఆప్షన్లు ఉన్నాయని చెప్పేసి న్యాయ సలహా కమిటీ, సంప్రదింపుల కమిటీ అయితే కాంగ్రెస్ పార్టీకి రిపోర్ట్ ఇచ్చినట్టుగా అయితే సమాచారం అందుతుంది. అయితే ఈ బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కేంద్రం యొక్క తీరును ఎండగట్టాలని చెప్పేసి కూడా ఈ యొక్క అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్లాన్ చేసినట్టుగా అయితే ప్లాన్ చేసి ముందుకెళ్తుంది. అయితే ప్రధానంగా ఈ యొక్క 3 ఆప్షన్లు ఏదైతే జీవో ఇచ్చి ముందుకెళ్లాలా, లేకపోతే కేంద్రం ఎప్పటి వరకు ఈ యొక్క అంటే కేంద్రం ఎప్పటి వరకు ఈ యొక్క బిల్లుకు ఆమోదం తెలుస్తుందో అప్పటి వరకు వేచి చూడాలా, లేకపోతే పార్టీ పరంగా వెళ్ళాలా అని చెప్పేసి 3 అంశాల పైన అయితే రేపు అసెంబ్లీ సమావేశాల్లో ప్రధానంగా అయితే చర్చ జరగను. కొంత హాట్ గా అయితే ఈ యొక్క సమావేశాలు రేపటి నుంచి అయితే ప్రారంభం కాను. దాదాపు 5 రోజులు జరగనున్నట్టే సమాచారం అందుతుంది. సీతారామరాజు. రైట్, థ్యాంక్ యూ హరికృష్ణ. బులెటిన్లో ఓ షార్ట్ బ్రేక్